ఈ నెల 27న జరిగే శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు సిపి సజ్జనార్. హైదరాబాద్ సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్స్లో ఉత్సవ కమిటీ, మున్సిపల్, ట్రాఫిక్ అధికారులతో సమావేశమయ్యారు సిపి. గత సంవత్సరం ఏర్పడిన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం శోభాయాత్ర జరిగే రూట్లను పరిశీలించారు అధికారులు. హైదరాబాద్లో శ్రీరామనవమి సందర్భంగా పాత బస్తీలో 3 ప్రాంతాల్లో శ్రీరామ శోభయాత్ర నిర్వహించనున్నారు. సీతారాంబాగ్ నుంచి మొదలయ్యే శోభయాత్ర రూట్ మ్యాప్లను పరిశీలించారు అధికారులు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని సూచించారు సిపి సజ్జనార్. శ్రీరామ శోభయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు సిపి సజ్జనార్. ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలన్నారు. శోభయాత్రకు 3000 మంది పోలీసులతో బందోబస్తు, డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘాతో పరిశీలిస్తున్నామన్నారు సిపి. 16 ఏళ్లుగా శోభయాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. అందరి సహకారంతో శోభయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు సిపి సజ్జనార్. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఒక ఉత్సవాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు చెప్పినట్లు ఆ రోజు మనకు ఈ వెహికల్స్ కావచ్చు, పెద్ద పెద్ద వెహికల్స్ మనము బ్రేక్ డౌన్ కాకుండా మంచి డ్రైవర్సు, రెస్ట్ ఉన్న వాళ్ళని మనము పెట్టాలని చెప్పి కోరుతున్నాను. పక్కబందిగా బందోబస్తు చేసి ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా మా వంతు కృషి చేస్తాను. చైన్ స్నాచింగ్ కావచ్చు, లేదంటే సెల్ ఫోన్ స్నాచింగ్ ప్లస్ కొంత ఈ పిక్ పాకెటింగ్ అయిందని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. డెఫినెట్లీ ఈసారి కూడా మన ఎక్కువ సంఖ్యలో క్రైమ్ టీమ్స్, షీన్ టీమ్స్ కూడా పెట్టడానికి మనము కృషి చేస్తాను. మనది ఒకటే రిక్వెస్ట్, చాలాసారి ఇలాంటి సందర్భంలో మనము టైం జీరో స్టార్ట్ కాదు. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆర్గనైజర్స్ టు ప్లీజ్ స్టార్ట్ ది ప్రొసెషన్ ఆన్ టైం ప్రకారం మనము స్టార్ట్ చేస్తే మనకు కూడా ఈజీ ఉంటుంది. శోభయాత్రలో షెడ్యూల్ ప్రకారం వాహనాలను అనుమతిస్తామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్. శోభయాత్ర నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేస్తున్న సమయంలో కొంత ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆ సమయంలో సహకరించాలన్నారు. భక్తులకు అవసరమైన విధంగా ర్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈచ్ ప్లేసులు వెహికల్స్ ఇబ్బంది చెప్పారు, అది కూడా మేము ప్లాన్ చేసుకుని ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. మా ఆఫీసర్స్ కూడా, పాత ఆఫీసర్స్ అండ్ కొత్తగా వచ్చిన ఆఫీసర్స్ అందరూ రోడ్ విజిట్ అందరూ చేసుకున్నారు. డైవర్షన్ ప్లాన్, బ్యారికేడింగ్స్ అవన్నీ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కూడా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంపార్టెంట్ జంక్షన్స్ లో డైవర్షన్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అది మీకు లిస్ట్ ఇస్తాము. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఇస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు గైడ్ ది పబ్లిక్. గతంలో ఉన్న సమస్యలు పరిష్కరించామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్. శోభయాత్ర కోసం స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శోభయాత్ర జరిగే 6 కిలోమీటర్ల దూరంలో పారిశుద్ధ సమస్యలు లేకుండా సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ఏమేమి ఇష్యూస్ మీకు వచ్చింది, దాని ప్రకారం ఏమేమి మీరు ఫెసిలిటీ కావాలని చెప్పారు. ఆల్రెడీ జీహెచ్ఎంసీ రోడ్స్ కు, రిపేర్స్ కు, అదేవిధంగా సీసీ రోడ్స్ కు స్ట్రీట్ లైట్స్ కూడా జీహెచ్ఎంసీ నుంచి మంజూరు చేయడం జరిగింది. దీంతో పాటు శోభయాత్రకు శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దాదాపుగా ఒక 6 కిలోమీటర్స్, మన 6 కిలోమీటర్స్ పైగా పూర్తిగా యాత్ర చేసిన ప్రాసెస్ అన్నిలో మన ప్రతి 50 మీటర్స్కి ఒకసారి, 50 మీటర్కి ఒకసారి ఒక శానిటరీ వర్కర్స్ని పెట్టి ఎక్స్ట్రాగా మ్యాన్ పవర్ కూడా 2-3 డేస్ పెట్టి పూర్తి కార్యక్రమంకు ఏ ప్రాబ్లం లేకుండా చేయడానికి కూడా శానిటేషన్ టీం కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. శోభయాత్ర చాలా పీస్ఫుల్గా జరగాలి, అదేవిధంగా ఎవరికి ఇబ్బంది రాకూడదు. హైట్ రెస్ట్రిక్షన్ చూడండి, మీ గల్లీలో అది వెళ్ళడం అవకాశం ఉన్నాయా, ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయా, అక్కడ స్పేస్ ఉన్నాయా, అదన్నీ చూసుకొని మీరు చేయాలి. శ్రీరామ శోభయాత్రకు భారీ పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ చేస్తామన్నారు ఉన్నతాధికారులు.